బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోచంపల్లి మండలం దోతిగూడెం ఓజు కంపెనీలో మంటలు చెలరేగి దగ్ధమవుతోంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన కంపెనీలో విత్తనాలకు సంబంధించిన ప్రొడక్షన్ తయారవుతుందని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంతలా మంటలు ఎగిసిపడడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఓజా కంపెనీ, ఈ కంపెనీలో విత్తనాలకు తయారవుతుంది, విత్తనాలకు సంబంధించిన ప్రొడక్షన్ అనేది తయారవుతుంది. అయితే పొలాలలో పురుగులు పడినప్పుడు ఆ పురుగులు చనిపోవడానికి, అదేవిధంగా మొక్కల ఎదుగుదల కోసం సంబంధించి విత్తనాలు అనేవి ఇక్కడ తయారవుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ కంపెనీ అనేది కేవలం ఉదయం సమయంలోనే రన్ అవుతుంది. రాత్రి సమయంలో ఈ కంపెనీ అనేది రన్ కాకుండా ఉంటుంది. అందువల్ల ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి రాత్రి ఎవరు కూడా పనిచేయట్లేదు, కంపెనీ రన్ కావట్లేదు. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెప్పవచ్చు. కాకపోతే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే విషయాలు మాత్రం ఇప్పటికి కూడా తెలియనటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా మరి ఇతర కారణాలు అయితే ఉన్నాయని చెప్పే కోణంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తిస్తున్నారు. ఎప్పుడైతే మంటలు చెలరాయో ఆ పక్కన ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి కొద్దిమంది గుర్తించేసి యాజమాన్యానికి, అదేవిధంగా పోలీసులకు సమాచారం అందించగా అదేవిధంగా ఇదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఆ ఘటనా స్థలం చేరుకున్నారు. ఆ సమయానికి ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మంటలు ఆర్పేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మాత్రం మంటలు మాత్రం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అయితే ఈ మంటలు ఆర్పే ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలు మాత్రం పూర్తిగా తెలిసే అవకాశం అయితే చూస్తున్నాం. పుల్లారావు, ఈ ప్రమాదంలో ఎంత మేర నష్టం వాటిల్లింది? ఓజో కంపెనీ అనేది ఒక కంపెనీ, అంటే మామూలుగా మిడిల్ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీ. దీని ద్వారా అంటే పొలాలకు సంబంధించినటువంటి విత్తనాలకు సంబంధించిన అంటే పురుగు తయారు చేసే కంపెనీ. దీనికి అంటే ఈ కంపెనీకి సంబంధించేసి విత్తనాలు తయారవుతాయి కాబట్టి అంటే ఉదయపూర్ సమయంలోనే ఈ కంపెనీ రన్ అవుతుంది. అంటే ఈ కంపెనీకి సంబంధించి మాత్రం విలువ కూడా కేవలం 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. కాకపోతే ప్రజెంట్ గా దీన్ని బట్టి మాత్రం పూర్తి కంపెనీ అనేది పూర్తి స్థాయిలో దగ్ధం అవుతుంది. కాబట్టి ఆ కంపెనీలో ఉన్నటువంటి అన్ని కూడా పరికరాలు కూడా పూర్తి కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తులు మాత్రం భారీగా సంభవించే అవకాశమే కనబడుతుంది ఈ ప్రశ్నలో. థ్యాంక్ యూ పుల్లారావు.